తెలంగాణ. కాకతీయుల వీరగడ్డ, తెలంగాణ ఉద్యమ జీవగడ్డ. 4.5 కోట్ల ప్రజల నినాదం. ఎక్కడ చూసినా పాంచం బతుకులే. తెలంగాణ అంటేనే మా పొలాలకు నీళ్ళొస్తాయి. ప్రతి క్షణం కత్తుల వంతెనను చిత్తు చేసిన సాహసం. అరవై ఏండ్లుగా అణచివేయబడి ఈసడించబడ్డ జాతి పోరాటానికి సిద్ధాంతకర్త. తెలంగాణ అమ్మ ఒడి, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ బడి. ఆయనొక స్ఫూర్తి శిఖరం, ఆయనొక ఆలోచనల కదలిక, అతనొక ఉద్యమ బలం. దగాపడ్డ తెలంగాణ గుండె దరువు. తెలంగాణ సమాజం అనుభవించే క్షోభ ఇన్ని సంవత్సరాలు చూసే దుస్థితి నాకు తప్పేదని బాధపడేవారు అధ్యక్ష. మనుషులు బతికుండాలని కోరుకుంటారు కానీ చావాలని వాళ్ళు కోరుకోరు అధ్యక్ష. కన్న భూమిపై పెట్టించిన కారకులు కూలిపోవాలని, మాతృభూమికి మళ్లీ వైభవం రావాలని కలలు కన్న ఆశాజ్యోతి. ఒకవైపు బతుకుదెరువు పోరాటం, మరోవైపు జాతి విముక్తి కోసం ఆరాటం. తెలంగాణనే ఒక శ్వాసగా బతికినటువంటి వ్యక్తి. స్తబ్దంగా ఉన్న తెలంగాణ నినాదాన్ని తన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నిప్పుల కొలిమై మండించాడు. ఎవరినైనా కలుపుకొని పోతాం తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పేవాడు. ఎవరి పేరు లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. సూర్యుడు చంద్రుడు తెలంగాణలో ఉన్నంత కాలం ఎవరి పేరైతే చరిత్రలో ఉంటుందో ఆయనే